హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే ఎమోషనల్గా కానీ వర్క్ రిలేటెడ్గా కానీ మీ లైఫ్లో ఎట్లాంటి చేంజ్ అనేది జరగబోతుంది, దానికి యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, పర్సనల్గా మీ లైఫ్లో చేంజెస్ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది, మీ మనసులో ఏదైతే ఉందో దాని గురించి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది, ఏంజల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తాయి అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ గైస్. మీకు కనుక రెసినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ అయితే నా నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా రీడింగ్స్ కావాలి అనుకుంటే 1 క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేయండి, నేను కాల్స్ మాత్రం చేయకండి, నేను బిజీగా ఉంటాను, లిఫ్ట్ చేయలేను. మీ మెసేజ్కి నేనైతే రిప్లై లేట్ అయినా సరే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ వరీ, నేను ఎప్పుడైనా కూడా మీకు రిప్లై ఇస్తాను. అయితే కొంచెం టైం పట్టినా సరే మీకైతే మీకు ఏదైతే మీ క్వశ్చన్ ఉంటుందో దానికి ఆన్సర్ అయితే రీడింగ్ చేసి మీకు పర్సనల్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో రీడింగ్ నచ్చుతుంది, రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అని కామెంట్లో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. సో మీకు ఎట్లాంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా నా కామెంట్లో తెలియచేయండి గైస్. అందరికీ అది యూజ్ అవుతుంది అట్లాంటి రీడింగ్స్, ఆ టాపిక్స్ అని అనుకుంటే వాటి మీద కూడా రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే రీడింగ్ నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది మీ లైఫ్లో చేంజెస్, అది రిలేషన్షిప్ వైజ్ అయినా అంటే ఎమోషనల్గా అయినా వర్క్ రిలేటెడ్గా అయినా ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా అంటే మీరు ఎవరితోనైనా కనెక్ట్ అవ్వే విధానం అంటే రిలేషన్షిప్ వైజ్, ఆ రిలేషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు గైస్. ఎట్లాంటి రిలేషన్షిప్లోనైనా మీరు ఏమైనా పెయిన్ ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఉన్నారా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ మారుతున్నాయి అనేది అయితే చూద్దాం. వర్క్ రిలేటెడ్గా కూడా ఏం జరగబోతుంది, ఏంటి ఇప్పుడు వరకు ఏం జరుగుతుంది అనేది యూనివర్స్ మెసేజెస్, ఏంజల్ మెసేజెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్ని చూసేద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి రిప్లైని అయితే ఇవ్వండి. వారి మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయండి యూనివర్స్. వారందరి తరపు నుంచి కూడా నేనైతే యూనివర్స్ని ప్రతి విషయంలోనూ కూడా వారికి మంచి జరిగేలాగా చేయాలని కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మీరు ప్రొవైడ్ చేసిన ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. సో చూద్దామండి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, లైఫ్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు రిలేషన్షిప్ వైజ్ ఏ విధంగా ఉండబోతుంది, కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది. Six of Pentacles, Nine of Pentacles, Nine of Cups. సో మనం ఏదైతే అనుకున్నామో గైస్, ఈ 2 టాపిక్స్ ఎలా అంటే మీ రిలేషన్షిప్ వైజు, మీ కెరియర్ వైజు అనే 2 టాపిక్స్ని మనం ఎంచుకున్నాం. వర్క్ రిలేటెడ్గా అండ్ ఎమోషనల్గా మీరు ఏ విధంగా కనెక్ట్ అవుతారు అనేది మనం ఎంచుకున్నాం టాపిక్స్ ఈరోజు. సో ఆ రెండింటికి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందంటే, మీరు చక్కగా ఎర్నింగ్ స్టేజ్ నుంచి అంటే డబ్బులు సంపాదించుకోవడం కానీ వర్క్ విషయంలో కానీ మీరు ఒకరికి పెట్టే విధంగా అంటే మీ స్టేటస్ అంతవరకు పెరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ రీడింగ్లో వస్తుంది. అంటే మీకు ఏదైతే లైఫ్లో ఇప్పటి వరకు మేము కోల్పోయాము, మేము అందరి దగ్గర నుంచి మేము ఏదైనా అనుకుంటుంటే మాకు జరగట్లేదు, ఫైనాన్షియల్గా మాకు అందుబాటులో ఏది రావట్లేదు, మేము అనుకున్నట్టు మేము సంపాదించుకోలేకపోతున్నాం, మా కెరియర్ కరెక్ట్గా లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, వర్క్ రిలేటెడ్గా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చూసారా 6 ఆఫ్ పెంటికల్స్ ఎవరికి పర్సన్స్కి ఇస్తున్నట్టు అంటే మీరు ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీ లైఫ్లో చేంజెస్ అయితే అట్లాంటివి వస్తాయి అనేది అంటే మీ చేతుల మీదుగా డబ్బు ఇవ్వడం కానీ, మీరే శాలరీస్ ఇచ్చే స్టేజ్కి ఎదగడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అనేది అయితే
యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మనీ రిలేటెడ్గా ఉంటుంది. సో మనీ అంటే మనీని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనే విషయంలో ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా ఉంటుందంటే అన్నీ మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ అయితే మీకు దొరుకుతుంది. ఇక్కడ ఒక హ్యాపీ మూమెంట్లో ఒక పర్సన్ అయితే నిలబడటం, చేతి కింద అన్ని పెంటికల్స్ ఉండటం, అంత సిచ్యువేషన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ విధంగా ఉంటుంది. ఎట్లా అంటే మీరు అంటే ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కితేనే కదా ఏ పర్సన్ అయినా కూడా హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకైతే వస్తున్నాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అనేదైతే మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్. అంటే మీ లైఫ్లో ఏం చేంజెస్ జరగబోతున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనివర్స్ అది చూపించింది. నెక్స్ట్ ఎట్లా ఉందంటే రిలేషన్షిప్ వైజ్ కూడా మనం ఎమోషనల్గా కూడా మీ కనెక్షన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం అనుకున్నాం. సో ఎమోషనల్గా కూడా మీకు అన్ని రిలేషన్స్ కూడా మీకు చుట్టూ ఉంటాయి. కానీ మీరు దేన్ని తీసుకోవాలి, దేంట్లో ఎంతవరకు నేను సాటిస్ఫై అవుతున్నాను, ఏ రిలేషన్ని నమ్మొచ్చు నమ్మకూడదు అనేదైతే మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ రిలేషన్షిప్స్ అయితే మీకు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మేము ఏది రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేదు, ఏది లేదో, మాకు అందరం ఏం కోరుకుంటున్న పర్సన్స్ అందరూ మాకు దూరం అయిపోతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ రిలేషన్షిప్ ఏదైనా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా గాయ్ మీరు అనుకునే విధంగా మీ చుట్టూ రిలేషన్స్ అయితే ఉంటాయి. అంటే బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. కానీ వాటిని తీసుకునే విషయంలో చూసారు ఇక్కడ ఒక పర్సన్ చేతులు కట్టుకొని కూర్చున్నారంటే అన్నిటికీ మీరు వెళ్ళిపోయి వాటిని యాక్సెప్ట్ చేసేస్తున్నారు అనేది కాదు. వాళ్ళంతా మీ చుట్టూ అయితే చక్కగా ఉంటారు. కానీ మీకు ఒక రియలైజేషన్ వస్తుంది, ఎవరిని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరితో ఎంతవరకు ఉండొచ్చు. అంటే ఎవరిని మీరు నొప్పించే మనస్తత్వం కాదు మీది, ఎవరిని రిజెక్ట్ చెయ్యరు. కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మీకు వస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇదైతే ఇప్పుడు ఇంకా రాబోతున్న చేంజ్. అయితే ఈ ప్రాసెస్లో మీరు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు, అసలు ఎట్లాంటి స్టెప్స్తో ముందుకెళ్తారు, అసలు మీ లైఫ్లో ఏదైతే జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్, ది ఎంపరర్, ది ఫూల్. ఎట్లా ఉంటుందంటే గైస్ ఇక్కడ మీరు 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఎవరో ఒక పర్సన్ అయితే గుడ్డిగా నమ్మారు. అంటే వాళ్ళు చూపిందే దారి, వాళ్ళ దారిలో వెళ్తే మాకు అంత మంచి జరుగుతుంది అనే ఆలోచన. ఎలా అంటే ఇప్పుడు మన వర్క్ రిలేటెడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుందాం. వర్క్లో మీరు ఒక పర్సన్ని నమ్మి అంటే వాళ్ళు మాకు మంచి అంతా చేస్తారు అన్నట్టు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాలి అనేది మీ ఆలోచన. ఆ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎవరో ఒక సమ్ పర్సన్ వల్ల మీకు కొంతవరకు మంచి జరుగుతుంది, వాళ్ళు మాకు జాబ్ ఇప్పిస్తారు, లేకపోతే వాళ్ళు మాకు కెరియర్లో మంచి వే వేస్తారు, ఇట్లా మీరు నమ్మారు అనేది తెలుస్తుంది. ఇంకో ఎలా ఉంటుందంటే ది ఎంపరర్, మీకు మీ ఆలోచనలు ఎలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది ఏ రకంగా ఏ డెసిషన్ అయినా కూడా, అది రిలేషన్షిప్ వైజ్ డెసిషన్ అయినా కూడా, లేదు వర్క్ రిలేటెడ్గా డెసిషన్స్ అయినా కూడా మీరు చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఉండగలుగుతారు. ఆ విధమైన ఆలోచనలతోనే మీరు ఉంటారు. మీరు ముందు ఉండకుండా ఇప్పుడుకిప్పుడు మీకు ఏది మీ క్యారెక్టర్ మారదు కదా. మనం చిన్నప్పటి నుంచి ఏ క్యారెక్టర్లో ఉంటామో అదే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎంత మారాలి అనుకున్నా మనం కొన్ని సిచ్యువేషన్స్లో మారగలుగుతాం. కానీ అది కూడా తాత్కాలికమే, పర్మనెంట్గా ఎవరు ఎప్పుడు మారిపోరు. సో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటుంది. ది ఫూల్ ఎప్పుడు కూడా మీరు ఎలా ఉంటారంటే ఆలోచిస్తూ, అంటే ఎలా అంటే ఇప్పటి వరకు ఏదైతే అంటే మీకు పాస్ట్ లైఫ్లో కొంతవరకు కలిసి రాలేదు, ఎలా అంటే కెరియర్ పరంగా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళలేదు, ఫ్యూచర్లో మీకు అది మార్పు అయితే జరుగుతుందని యూనివర్స్ చెప్పింది. కానీ మీకు పాస్ట్లో ఏది జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్లో కూడా మీకు కొంతవరకే అన్ని ఎఫర్ట్ అయితే మీరు పెట్టేస్తున్నారు. మీ సైడ్ నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ సైడ్ నుంచి మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకెళ్ళాలని అన్ని రకాలుగా మీరు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చక్కగా మీరు వన్ బై వన్ మీరు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ కూడా మీరు విసిగిపోకుండా మీరు ఎలా అంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అని ముందే అనుకుంటుంది ఎంపరర్ వచ్చినప్పుడు. జీరో నుంచి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే బిజినెస్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ
మొత్తం మీకంటే వెనక ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. మీరేమో అన్నీ కోల్పోయి కింద పడిపోయిన స్టేజ్లో ఉన్నట్టుంటారు. అంటే ఎంత మీకు నాలెడ్జ్ ఉన్నా, ఎంత మీకు స్కిల్ ఉన్నా, ఎంత నైపుణ్యత ఉన్నా, మీకంటూ ఒక మంచి ప్లేస్ దొరకలేని సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. మీకంటే వెనక ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోయి మీరు బాధపడే స్టేజ్ కూడా మీకు ఉంటుంది, పాస్ట్లో జరిగింది. అయితే అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోరు గైస్. మీకున్న అయ్యో ఒక కాన్ఫిడెన్స్ లెవెలే అది. ఎట్లా ఉంటారంటే ఏది జరిగినా ఇప్పటి వరకు ఏం జరిగిపోయినా పర్వాలేదు, ఇక నా లైఫ్ని నేను జీరో నుంచి మళ్ళీ నేను హ్యాపీగా స్టార్ట్ చేసేస్తాను. అంటే ఒక రకంగా బిజినెస్లో మొత్తం కోల్పోయారనుకోండి ఎవరైనా పర్సన్స్, కొన్ని సినారియోస్లో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అందరికీ ఒకటే కాదు కదా గైస్. ఎట్లా అంటే కొన్ని సినారియోస్లో అలా జరుగుతుంది, కొన్ని సినారియోస్లో జాబ్ రిలేటెడ్గా జరుగుతుంది. సో పడిపోతుంటారు. పడిపోయినా కూడా మీరు ఏమనుకుంటారు, ఏమి పర్వాలేదు, ఇప్పటితో ఏది అయిపోదు, నెక్స్ట్ నా లైఫ్ ఇంకా మళ్ళీ టర్న్ తిరుగుతుంది అనే హోప్ అయితే మీలో ఉంటుంది. చక్కగా అలాగే మీరు చక్కగా ఒక ఎనర్జెటిక్గా మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో రిలేషన్షిప్ వైజ్ చూద్దాము. రిలేషన్షిప్ వైజ్ అయితే ఎట్లా ఉంటుందంటే 5 ఆఫ్ పెంటికల్స్, ది ఎంపరర్, ది ఫూల్. ఎట్లా అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా అంటే మీరు ఎవరినైతే బాగా ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్ ఉన్నారో ఆ పర్సను వేరే వాళ్ళ హోల్డ్లో ఉన్నారు. వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నారు. మీరు చెప్పింది వినటం కానీ మీ వెనకతల రావాలనుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా మీ పర్సన్ మీరు బాగా ఎవరికైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ వెనకాతలు వెళ్తున్నారు. కానీ మీకు అన్నీ తెలుసు, ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, ఇది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ క్యారెక్టర్ అని. అట్లాంటి క్యారెక్టర్ ఉన్న మీరు దేనికి భయపడరు, కానీ మనసులో బాధ ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. ఏది జరిగినా కూడా ఎట్లా అనిపిస్తుందంటే చూద్దాం, ఇదొక్కటే కాదు లైఫ్, ఇంకా లైఫ్లో ముందుకు ఏం జరుగుతుందో. మీకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. అట్లాంటి వాటన్నిటితోనూ కూడా ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, నేను లైఫ్ని ఇంకా టర్న్ చేసుకోవాలి, నా లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని మీరు ప్రతిదాన్ని కూడా పాజిటివ్ వేలో ఆలోచించగలుగుతారు అనేది మీ క్యారెక్టర్ అని ఇక్కడ తెలుస్తుంది గాయస్. సో జస్టిస్, 8 ఆఫ్ పెంటికల్స్, ది మూన్. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇక్కడ మీకు ఏదైతే మీ క్యారెక్టర్ ఉందో దానికి యూనివర్స్ ఆల్రెడీ మీకు చెప్తుంది మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి అనేది మనకి ముందే ఆన్సర్ దొరికింది. కానీ అది ఏ వేలో వస్తుంది, ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు ఏదైతే మీ క్యారెక్టర్ ఉందో దానికి ఒక జస్టిఫికేషన్, అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ మీకు వర్క్ రిలేటెడ్గా చూసుకుందాం, కెరియర్ పరంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో, మీరు ఎంత మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు, దానికి తగ్గ జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. మీరు ఏమీ బాధపడక్కర్లేదు. మీరు బాధ అయితే పడతారు కానీ అది లోపలే ఉంచుకుంటారు. మీరు ప్రతిరోజు కూడా ఎట్లా అంటే గోడకి కొట్టిన బాల్ ఎలాగైతే రివర్స్లో అంతే ఫోర్స్ మీద వస్తుందో అట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా. ఏది జరిగినా కూడా అంత నా మంచికే అనుకునే ఆలోచనతో ఉంటారు. అంటే ఒక్కొక్క సందర్భంలో బాధపడతారు, బాధపడకుండా అయితే ఉండరు. కానీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా దేన్ని కూడా గివప్ అనేది చేయకుండా అట్లానే మీ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే ప్రతి దాన్ని ఇంకా చేయాలి, ఇంకా సాధించాలి, ఇప్పటి వరకు నాకు ఏం రాలేదు, నేను దాన్ని సాధిస్తాను, నేను చేస్తాను అనే పట్టుదలతో మీరు ముందుకు వెళ్తారు. అయితే ఇక్కడ రిలేషన్షిప్ వైజ్లో ఎలా ఉంటుందంటే మీరు ఎవరినైతే పర్సన్ ఇంట్రెస్ట్ చూపించారో ఆ పర్సన్ వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం కానీ, వేరే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండడం కానీ ఇట్లాంటివి మీకు తెలుస్తాయి. అలాంటప్పుడు మీకు ఒక మంచి జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది, ఒక జస్టిస్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది. ఎట్లా ఉంటుందంటే వచ్చినా కూడా మీరు ఎట్లా ఆలోచిస్తారంటే ఏది జరిగినా మా మంచికే. 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎట్లా ఉందంటే గైస్ 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఒక్కొక్కసారి మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ స్టైల్ అంటే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కావాల్సింది, మీకు అనుకున్నది మీకు దొరకట్లేదు. చాలా పెయిన్, చాలా బాధ అయితే లోపల ఉంది అని మనం ముందే అనుకున్నాం. కానీ బాధపడినా బయటకి తెలియచేయరు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఎలా అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎంత జరుగుతున్నా, ఎంత పెయిన్ వచ్చినా సరే మేము ఏదనుకుంటున్నామో దాన్ని మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మేము ఏది అయితే అనుకుంటున్నామో దాన్ని ప్యాషన్గా ముందుకు తీసుకెళ్తాం.
మా వర్క్ కర్మ ఏదైతే ఉందో దాన్ని మేము చేసుకుంటూ వెళ్తాము అనేది మీ యొక్క ఆలోచనగా ఉంటుంది. పెయిన్ అయితే చాలా ఉంటుంది లోపల. నా స్కిల్కి తగిన గుర్తింపు రావట్లేదు, నేను కోరుకున్న లైఫ్ స్టైల్ దొరకలేదు, నేను అనుకున్న విధంగా నాకు శాలరీ రావట్లేదు, నేను అనుకున్నట్టుగా నాకు డబ్బు రావట్లేదు, నా బిజినెస్ ఇంకా మంచిగా డెవలప్ అవ్వట్లేదు. అదే నేను పెట్టే ఎఫర్ట్ పక్కన వాళ్ళు పెడితే వాళ్ళకేమో లక్షల్లో కోట్లలో వస్తున్నాయి, నాకేమీ రావట్లేదు, నాకు అసలు ఒక గుర్తింపే రావట్లేదు అన్న ఆలోచన మీకు ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీరైతే ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. కానీ ఏదేమైనా కూడా ఏస్ ఆఫ్ వాండ్స్ మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అని మనం ముందే అనుకున్నాం. అలాగనే స్ట్రాంగ్ ఏది వచ్చినా సరే మీకు ఏదైతే ఒక ప్యాషన్ అనేది ఉందో ఆ ప్యాషన్ని ముందుకు తీసుకెళ్తారంటే నాది ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ లక్ష్యాన్ని నేను సాధిస్తాననే మనస్తత్వం మీలో ఉంటుంది. అదేవిధంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ 100% మీరు సాధిస్తారు, మీరు కోరుకున్నదైతే మీకు దక్కుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో ఎట్లా ఉంటుంది, మీరు మీ పర్సన్ ఎవరో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీరు ఎంత అఫెక్షన్ ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయినా మీ పర్సన్ వేరే వాళ్ళ ఇంట్రెస్ట్తో ఉన్నారు. మీతో ఏది షేర్ చేసుకోవడం కానీ మీతో ఏది చెప్పడం కానీ లేదు. సమ్టైమ్స్ ఎవరైతే పక్కనే ఉంటున్నారో ఒకవేళ మీ పర్సన్ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే మీ లైఫ్ అనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఒక మెసేజ్ కానీ ఒక రిప్లై కానీ రాలేదు. మీరు దానికోసం చాలా చాలా బాధ పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు. పక్కనే ఉంటున్నారు కానీ కొంత మీ గురించి ఆ పర్సన్ అసలు పట్టించుకున్నట్టే లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. అది కూడా మీకు చాలా బాధ చాలా పెయిన్ అయితే మిగులుస్తుంది అనేది ఇక్కడికి తెలుస్తుంది. అయినా సరే మీది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందంటే ఏది జరిగినా కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. మా వర్క్ ఏదైతే మీ బాధ్యత రిలేషన్షిప్ వైజ్ ఎమోషనలీ మీరు బాధ్యత ఏదైతే ఉందో దాన్ని గట్టిగా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి మేము ముందుకు వెళ్తాము అనేదైతే మీ యొక్క మైండ్ సెట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో దాన్ని సాధించి చేతిలో పెట్టుకోగలుగుతారు. రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ వైజ్ మీరు కోరుకున్నది సాధించుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో యూనివర్స్ మీకు అట్లాంటి మెసేజెస్ని అట్లాంటి రిప్లైస్ని అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. స్వార్డ్ ఎనర్జీ, 8 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూసారు కదా మన ఎలా అనిపిస్తుంది అంటే మీరు అనుకున్నదన్నీ మీకు జరగాలి అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది, కానీ కొంతవరకు పెయిన్ అన్ని విషయాలలోనూ కూడా పెయిన్ అనేది మీరు క్యారీ చేస్తున్నారు. చేసినా కూడా అది తాత్కాలికమే. ఇప్పుడు ఏదైతే పాస్ట్లో ఏదైతే అనుభవించారో ప్రజెంట్లో ఏదైతే పెయిన్ని అది మీకు జరుగుతుందో అది రిలేషన్షిప్ వైజ్ అయినా మీ వర్క్ రిలేటెడ్గా అయినా మీ కెరియర్ పరంగా అయినా ఏదైతే జరుగుతుందో అదంతా అక్కడతో ఆగిపోయి ఇన్ కేస్ మీరు వర్క్ రిలేటెడ్గా మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఎట్లా ఉంటుందంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావడం కానీ, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఒక మంచి ఆపర్చునిటీ రావడం కానీ, లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీ యొక్క కెరియర్ ఒక మలుపు తిరిగి మీ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉంటుందో దాన్ని అందరూ గుర్తించి మీకు వాళ్ళు ఏదైనా మీకు మంచిగా చెప్పడం, మీరు కోరుకున్న స్టేజ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ ఇట్లాంటివి మీ లైఫ్లో ఇంకా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి జరుగుతాయి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. అయితే పెయిన్ అనేది లోపల ఉంటుంది, అది బాధ ఉంటుంది, కానీ దాన్ని బయట పెట్టుకోరు. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అంతటిని కూడా మీరు ఎట్లా అంటే పక్కకి నెట్టేస్తూ ఉంటారు. ఏ టైంకి ఏది చేయాలో అది మీ బాధ్యత ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విధంగా మీరు మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో మీ యొక్క అర్హత ఏదైతే ఉందో దాన్ని అందరూ గుర్తించడం, మీరు ఒక హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేయడం అవన్నీ జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో రిలేషన్షిప్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కూడా మీరు ఆ రిలేషన్షిప్లో ఎమోషనల్గా చక్కగా అందరికీ కనెక్ట్ అయ్యారు, కానీ మీకు జరుగుతుంది ఏంటంటే ఒక తెలియని మోసం అనేది మీకు జరుగుతుంది మీ లైఫ్లో అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేసుకున్నారు, కానీ మీరు దానికి కట్టుబడి ఉన్నారు ఆ రిలేషన్షిప్కి. సో మీకు తప్పకుండా పెయిన్ అనేది ఉంటుంది, కానీ ఆ పెయిన్ని పెద్దగా అంటే ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేసుకోరు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని వైజ్ మీరు అలా మీ బాధ్యతలు మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు కోరుకున్నట్టుగా మీకు
మీరు ఎవరినైతే ఇంకా మీ లైఫ్లో ఏదైతే మేము మోసపోయాము, ఏ పర్సన్ అయితే మమ్మల్ని మోసం చేసేసారు, లేకపోతే మాకు ఎలాంటి రిలేషన్షిప్ దొరకట్లేదు అని కోరుకుంటున్నారో అట్లాంటివన్నిటికీ కూడా ఒక స్టాప్ అయితే పడుతుంది. మీరు హ్యాపీగా ఉండేలాగా చక్కగా మీకు ఒక తోడు అనేది వస్తుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏది ఎంటర్ అయినా మీ మనసులో మాత్రం ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే, రిలేషన్షిప్ మనం ముందే అనుకున్నాం 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీ చుట్టే ఉంటాయి. కానీ ఏది అందుకోవాలి అనేది మీకు ఆలోచన అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ పెయిన్ అయితే ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయిపోయి ఆ పెయిన్ అయితే మీరు భరించారు కాబట్టి మీకు ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎట్లా ఉంటారంటే అన్నీ ఉన్నా కూడా ఏది కరెక్ట్ రిలేషన్, ఏది రాంగ్ రిలేషన్, ఏంటి అసలు ఈ రిలేషన్షిప్లోకి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు మేము ఎలా ఉండాలి అని ఒక మెచ్యూర్డ్గా మీరు ఆలోచించుకోవడం, మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా, అసలు కరెక్ట్గా ఉన్నారో వచ్చినా కూడా వస్తారని మనం ఇక్కడ చెప్పుకుని వచ్చినా కూడా వాళ్ళు జెన్యూన్గా మీతో ఉంటున్నారా లేకపోతే నటిస్తున్నారా అనే ఇట్లాంటి ఆలోచన కూడా మీలో ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైసా. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కానీ మీరు కోరుకున్నట్లు ఫుల్గా మీరు కెరియర్ పరంగా కోరుకుంటున్నారా లేకపోతే రిలేషన్షిప్ వైజ్ కోరుకుంటున్నారా, ఏదైనా కూడా మీకు కోరుకున్నది మీ చేతిలో అందుతుంది, దక్కుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అది దక్కడమే కాదు, మీరు కోరుకున్నది ఓవర్ఫ్లో కూడా అవుతుంది. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు దాని తాలూకా ఏదైతే ఆనందం ఉంటుందో అది పొందగలుగుతారో, అది ఓవర్ఫ్లో అవుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఎట్లాంటి రిప్లైస్ని ఇస్తున్నాయో చూద్దాం. సో ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయి? లెట్స్ గో. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దానిలో స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోండి. మీరు అనుకున్నది మీకు తప్పకుండా మీ కోరిక ఏదైతే ఏంజల్స్ తీరుస్తాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. చూసారా ఏంజల్స్ ఎంత చక్కటి మెసేజెస్ని, ఎంత చక్కటి రిప్లైని మీకు ఇస్తున్నాయో. సో ఇంకా ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. మీరు ప్రతిదీ కూడా ఎథికల్గా ఆలోచించి చేయగలుగుతారట. సో అందుకని ఏంజల్స్ మీకు ప్రతి విషయంలోనూ సపోర్ట్గా ఉండబోతున్నాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారా ఎంత చక్కటి మెసేజెస్ ఇస్తున్నాయో. అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఏదైతే మీరు పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ వదిలేసేయండి. న్యూ లైఫ్ని బిగిన్ చేయండి. మీరు ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ సాధిస్తారు. ఏంజల్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఏంజల్స్ మీకు ఎంత చక్కటి మెసేజెస్ని, ఎంత చక్కటి రిప్లైస్ని ఇస్తున్నాయో. మీకు ఏది కోరుకున్నా కూడా మీకు సక్సెస్ అనేది మీకు దక్కుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఏంజల్స్ కూడా మీకు ఆ విధంగా మీకు రిప్లైస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెల్ఫ్ కేర్లో చూద్దాం. సెల్ఫ్ కేర్లో మీరు ఎలా ఉండాలి అనే మీరు అనుకుంటున్నారు. ఐ హ్యావ్ ద క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ నీడెడ్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. మీకు ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ ఎలా ఉన్నాయంటే, మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగినటువంటి మంచి క్వాలిటీస్ అయితే మీలో ఉన్నాయి. ఐఎమ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మీరు ఏ విషయాన్నైనా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో మీలో ఉన్న ఏదైతే ఉందో ఆ గుడ్ క్వాలిటీస్ని వాటిని మీరు గుర్తించాలి. ఐఎమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. మీ యొక్క వర్క్, మీ యొక్క ఏదైతే మీ యొక్క బిహేవియర్ ఉంటుందో దానితో అందరినీ మీరు ఇన్స్పైర్ చేయగలుగుతారు అని మెసేజెస్ వస్తున్నాయి. చూస్తున్నారా మీలో ఇన్ని మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ ఏదైతే మీ దగ్గర ఉందో దాంతో మీరు బెస్ట్ని క్రియేట్ చేయగలుగుతారట. ఎన్ని మంచి పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయి. ఐ డు నాట్ హ్యావ్ ప్రూవ్ మై సెల్ఫ్ ఎట్ టు ఎండ్. ఎవరికి కూడా మీరేంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. మీ వర్కే ప్రూవ్ చేస్తుంది, మీ యొక్క ఎఫెక్షనే ప్రూవ్ చేస్తుంది మీరేంటి అనేది. అంత మంచి క్వాలిటీస్ అయితే మీలో ఉన్నాయి అనేది చెప్తుంది. ఐఆమ్ వారియర్ బ్రేవ్ టు. ఏదైనా కూడా ఒక వారియర్ లాగా ఒక బ్రేవ్గా ఉండి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి చక్కగా దానిలో సక్సెస్, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా వాటిని మీరు సాల్వ్ చేసుకోగలిగిన అంత క్యాపబిలిటీ మీలో ఉంటుంది అనేది కూడా మీకు తెలియని ఒక మీలో ఉన్న ఇన్నర్ ఫీల్ అన్నమాట. అంటే మీలో ఇంత టాలెంట్స్ ఉన్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా
రీడింగ్ అయితే ఎట్లా ఉందో. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ లైఫ్లో తొందరలోనే ఈ చేంజెస్ అన్నీ జరుగుతాయి. తప్పకుండా మీరు బిలీవ్ చేయండి. మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.